అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. అసెంబ్లీకి రావాలన్నట తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. ఈ మాట ఖుద్దుగా చెప్పుకుంటూ వచ్చిండు మలి ముఖ్యమంత్రి గారు. క్యాలెండర్లో ఉన్న తేదీలు నెలలన్నీ మారుతున్నాయట షిట్టా షిట్టా. కానీ తెలంగాణ ప్రజల బతుకులు మారతలేవట కదా పట్టా పట్టా. కృష్ణా గోదావరి జలాలు ఆగమవుతున్నాయని కారు పార్టీ వాళ్ళ ఫైటింగు. అదే ముచ్చట మీద సీఎం రేవంతాల సారు పెట్టిండట మీటింగు. బండ్ల మీద పోయేటోళ్లకు పొన్నం సారు చెప్తున్నాడు జాగ్రత్తలు. మరి రోడ్లు చక్కగా లేనందుకు మలి సర్కారు తీసుకోదా జాగ్రత్తలు? మందమితే సర్కారు గల్లాపెట్టెలా నిండినాయట కాసులు. తెలంగాణ రాష్ట్రంలో బాగానే అయినాయట డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. కారు పార్టీ పెంపకం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సారు అసెంబ్లీకి రావాలన్నట. అసెంబ్లీలో చేయి సర్కారు చేస్తున్న ఏలుబడి ఏం చక్కదనం లేకున్నా కానీ ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే తెరలు అవుతున్న తెలంగాణను పచ్చగా ఎగురు పెడతాడు చేయొచ్చు అన్ని ముచ్చట్లు చెప్పాలన్నట. అట్టెవలన్నారే అంటే ఇగో అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఇక సురువు చేయండి. అందుకే ఈ వేదిక మీద నుంచి నేను సూటిగా మీడియా మిత్రులు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు, పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా తరఫున ఉన్నట్టు, నేను సూటిగా కేసీఆర్ గారికి ఆహ్వానం పలుకుతున్నా, శాసనసభలో చర్చ చేద్దాం. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటినుర్రి. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. మేమేమన్నా మా నిర్ణయాలలో లోపం ఉన్నా, మా నిర్ణయాలను సవరించుకోవడానికి ఏదన్నా ఉన్నా మీరు వచ్చి మాకు సూచన చేయండి, మీ అనుభవాన్ని మాకు ఇవ్వండి. యాజ్ ఎ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, యాజ్ ఎ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, యాజ్ ఎ స్టేట్ మినిస్టర్, యాజ్ ఎ ఎంపీ, ఎమ్మెల్యే, లీడర్ ఆఫ్ అపోజిషన్ జానారెడ్డి గారు రాసిన లేఖలు చాలు ఉన్నాయి వారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కేసీఆర్. 10 ఏళ్ళు తెలంగాణలో ఏలుబడి చేసిన అనుభవం ఏమన్నా ఉంటే అది కూడా మా చేయి సర్కారుకు చెప్పుండ్రి. మీ అనుభవాలు చెప్తే మలి సర్కారు ముందుకు పోతుంది అనబట్టే. అయ్యా సీఎం రేవంతాల సారు మీరు ఇట్లా అంటుంటే ఎట్టున్నదంటే నోటితోని చెప్పుకుంటా నొసలతోని ఎక్కిరిచ్చినట్టే అనిపిస్తున్నదట. ఇక కేసీఆర్ సార్ను సలహాలు సూచనలు ఇవ్వమని మంచిగానే అంటున్నారు కానీ కారు పార్టీ లీడర్లు చాలా మంది అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి కావాలని అడుగుతుర్రట. మీ చేయి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక ఎలుగబెడుతున్నది ఏంటిది, పాలనగిరి చేయబట్టి ఎన్ని దినాలు అవుతుంటే ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు మీ పాలన ఉన్నదట. అందుకే మొత్తం ఉన్నదున్నట్టు పూసగుచ్చినట్టు పబ్లిక్ కు చెప్పాలని గులాబీ పార్టీ లీడర్లు గుసగుసలు పెడుతుండ్రట. మరి చేయి సర్కారు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పేటట్టు మంచిగానే ప్రిపేర్ అయ్యిండ్రా. అది కూడా మీరు చెప్తేనే మంచిగుంటది. అయినా మీకెరకలేక మాజీ ముఖ్యమంత్రి సార్ను సలహాలు అడుగుతుండ్రా. ఆయన మీకు సపోర్ట్ చేయకుంటే ఏంది సారు, మీ పని మీరు చేసుకుంటా పోతే ఇట్లా మీరు చెప్పుకునే కాడికి రాకపోవు కదా. అంటే మీకు ఏం తెలియకనే కేసీఆర్ సార్ను సలహాలు అడుగుతుండ్రా అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. క్యాలెండర్ల తేదీలు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, క్యాలెండర్లే మారుతున్నాయి తప్పితే కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఓట్లేసిన ప్రజల బతుకులు అయితే ఏం మారతలేవట. క్యాలెండర్ల డేట్లు మారినట్టు ప్రజల బతుకులు కూడా మారతలేవని అంత మంచిగా వివరించుకుంటా చెప్పుకుంటా వచ్చిన ఆ లీడర్ ఎవలే బాలన్న అంటే అన్న మనిషినే తెచ్చిన చూడుండ్రిగో. అయ్యా కేటీఆర్ సారు కొత్త ఏడాదిలో మీ కొత్త మాటల దుకాణం తెరువుండ్రి. క్యాలెండర్లు డైరీలు మారుతూ ఉన్నాయి, క్యాలెండర్లో తేదీలు మారుతూ ఉన్నాయి, సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజల జీవితాల్లో మాత్రం గత 2 సంవత్సరాలుగా ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా ఏమైనా మార్పు వచ్చింది అంటే ఈయనరా ఏమంటుండో, మార్పు రావాలని చేయి పార్టీ వాళ్లకు ఓట్లేసిన జనాల జీవితాల్లో ఏం మార్పు రాలేదని అనబట్టి. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు మరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మీ కారు పార్టీ వస్తే కామన్ పబ్లిక్ కష్టాలు పోయి వాళ్ళ బాధలు వాపుతారని మీ నాయన కేసీఆర్ సార్ను కూడా 2 మాటల ముఖ్యమంత్రిని చేసి మీ బీఆర్ఎస్ పార్టీని గద్దె మీదకి ఎక్కిస్తే మరి మీరు ఏం మార్పు తెచ్చిండ్రు సారు? మీరు జనాల బతుకుల్లో ఏ మెలుగులు నింపిర్రు, నిరుపేదలకు మీరు ఏ మెలుగబెట్టిండ్రు? మీ ఏలుబడి రాకముందు మీ కారు పార్టీ లీడర్లు ఆస్తిపాస్తులు లేకుండా ఉండే. అదే అధికారంలో వచ్చినాక 100 కోట్ల రూపాయలు ఏనంగొచ్చే ఫామ్ హౌజులు కట్టుకుంటారే, పార్టీలు చేసుకుంటారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పుకుంటా తెలంగాణను తెర్రు చేస్తారు. ఇప్పుడు మీరు ఇట్లా మార్పు వస్తుందని ఆశపడ్డారని అంటుంటే దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టే అనిపిస్తున్నది. అయినా మీ లీడర్లు ఎవ్వరు సుధపూసలు కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట మాట్లాడు. మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. నీళ్ల ముచ్చట ముంగటేసుకొని కారు పార్టీ లీడర్లు చేయి సర్కారును చందన చేయాలని చూస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా గోదావరి కృష్ణానది జలాల మీద జరిగిన ఒప్పందాలు, వాటాల మీద
అందరికీ తెలిసేటట్టు మీటింగ్ పెట్టాలని చెప్పిరట. మరి మీటింగులకు ఎంతమంది పోయిర్రు, ఏం కథ, ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ప్రజాభవన్లో నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ పెట్టిన నీళ్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ఇట్లా ముఖ్యమంత్రి యనమల రేవంతాల సార్ కూడా హాజరు పడ్డాడు. అటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అంతా కూడా వచ్చిర్రట. సీఎం సార్ని ఎదురుకపోయి ఇట్లా అందరూ కూర్చొని ముచ్చట ముంగటేసుకున్నారు. పదేళ్ల ఏలుబడిల కారు సర్కారు మాజీ సీఎం కేసీఆర్ సారు సెంట్రల్ సర్కారుతోని పాలి రాష్ట్రం ఏపీ సర్కారుతోని చేసుకున్న ఒప్పందాలు ఏమేమి ఉన్నాయి, గోదావరి కృష్ణా జలాలను తెలంగాణకు తీసుకురాకుండా ఇప్పుడు కావాలని కాంగ్రెస్ సర్కారును బదనాం చేసే పని పెట్టుకుండని పబ్లిక్ కు అర్థమయ్యేటట్టు అందరూ కూడా అసెంబ్లీలో మాట్లాడాలి. ముఖ్యమంత్రి సారు మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్పుకొచ్చిండట. పొత్తుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కృష్ణా జలాలు 811 టీఎంసీలు ఇస్తే 2 రాష్ట్రాలు ఏరుపడ్డాక అటు పాలి రాష్ట్రము ఏపీకి ఏమో 512 టీఎంసీలు ఇస్తే ఇటు తెలంగాణ రాష్ట్రానికి మాత్రం 299 టీఎంసీలు ఇచ్చిండ్రు. అప్పటి సర్కారు కూడా ఇట్లనే ఒప్పందం చేసుకుందని చెప్పుకొచ్చిండట. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో. అయితే 10 ఏళ్ల ఏలుబడిలో ఉన్న కారు సర్కారు మాత్రం నీళ్ల ముచ్చటనే ముంగటేసుకోలేదు. ఇప్పుడు చేయి సర్కారు మాత్రం నీళ్ల ముచ్చట ముంగటేసుకున్నాడు కాదు, పబ్లిక్ కు కూడా మనసుకు పట్టేటట్టు చేయాలని చెప్పుకొచ్చిండట. అయ్యా సీఎం రేవంతాలు సారు, ఒదిక్కు మీ కాంగ్రెస్ సర్కారు నీళ్ల ఒప్పందం సాటుగా చేసింది. తెలంగాణకు నీళ్లు పట్టుకొచ్చిందే మా కారు పార్టీ అని బీఆర్ఎస్ లీడర్లు బీభత్సంగా అంటుర్రు. నీళ్లను మొత్తం తెలంగాణకు రాకుండా తెర్లు చేసిందే గులాబీ సర్కారు అని మీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అనబడితిరి. ఆవులు కొట్లాడుకుంటే నడమల దూడల కాళ్ళు ఇరిగినట్టు మీ 2 పార్టీలు లొల్లి పెట్టుకొని నడమల రైతులను ఆగం చేయకుండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు సురువైనాయి కదా. అయితే బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు రోడ్ల మీద పోయేటోళ్లకు పబ్లిక్ ఎసొంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బండ్ల మీద పోయేటప్పుడు ఎసొంటి పనులు చేయొద్దు అందరికి అర్థమయ్యేటట్టు సారే స్వయంగా చెప్తున్నాడు. మీరు కూడా వింటారని వీడియో తెచ్చిన, ఆలస్యం చేయకుండా చూడుర్రి. అగో రోడ్డు భద్రతా మాసోత్సవాల గురించి చెప్తాడంటే పొన్నం సారేటో బండి మీద బయటకు పోతుండంటారా ముచ్చటి నుండి. హెల్మెట్ ధరించండి, ప్రాణాలను రక్షించుకోండి, యాక్సిడెంట్ల నుంచి కుటుంబాలు అనాథాలుగా మారకుండా చూసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇనరా మంత్రి సార్ ఏమంటుండో, బండి మీద పోయేటప్పుడు హెల్మెటే కాదు కార్ల పోతే కూడా ఎట్లా పోవాలో చెప్తుండు ఇనుండ్రి. బండి నడిపేటప్పుడు ఆనందం అనిపించిన ప్రమాదం జరిగితే మనం కలిసి పంచుకోవాల్సినటువంటి ఆనందంకు సంబంధించిన మన కుటుంబంకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి నడిపేటప్పుడు కంటే ఇంట్లో ఆనందంగా ఉండేటువంటి విధంగా స్పీడ్ ను కంట్రోల్ చేసుకొని నడపమని కోరుతాం. ఇనరా కారు ఉంది కదా, కాలి కింద ఎక్సలేటర్ ఉంది కదా అని కొందరు కారును రోడ్డు మీద కాకుండా గాలిలో పోయినట్టు పోతుంటారు. అసొంటోళ్ళు మొదలు కారు బీస పట్టుకోగానే ఇంటికాడ మీ కుటుంబము అలా ఇంటికి వచ్చేదాకా కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నదని అది చేసుకొని బిస పట్టుకుంటే మెల్లగా పోతారన్న తరీకలా చెప్పుకోవచ్చు. సెల్ ఫోన్ పెట్టుకొని మాట్లాడుకుంటా బండ్లు గాని కార్లు గాని నడిపితేనే ఎక్కువ టక్కర్లు అవుతున్నాయి. ఎవరు గాని ఫోన్ మాట్లాడుకుంటా బండ్లు నడపకుండ్రి, మీ కుటుంబాలను ఆగం చేయకుర్రని ఇట్లా రోడ్డు భద్రతా మాసోత్సవాలు చేస్తుండ్రు. కాబట్టి కాంగ్రెస్ సర్కారు చెప్తున్నది కూడా ప్రజల పానాలు మంచిగా ఉండాలనే కదా. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు మంత్రి సారు మంచిగానే చెప్పిండు. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, హెల్మెట్లు పెట్టుకోకుంటేనే టక్కర్లు అవుతున్నాయి, సీటు బెల్ట్ లేకపోతే స్పీడ్ గా పోతేనే యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఫోన్లో మాట్లాడితేనే ప్రమాదాలు అవుతున్నాయి అని అంటుండ్రు. కానీ అందులో కొన్ని టక్కర్లు రోడ్డు చక్కదనం లేకుండా ఉంటే కూడా అవుతున్నాయి కదా. మీరు చెప్పిన ఎవి పెట్టుకోకున్నా పోలీసులు ఫైన్లు వేసుకుంటా పబ్లిక్ దగ్గర పైకం గుంజుకునే పని చేస్తూనే ఉన్నారు. మరి మీ సర్కారులు వేయవలసిన రోడ్లు మాత్రం ఏండ్లు అవుతున్నా వేయకుండా పొక్కలు పడ్డ రోడ్లను కూడా గుర్తించకుండా మీ ప్రభుత్వంలో ఎవరైతే లాపర్వా చేసుకుంటా సడకులు సాపు చేయించకుండా ఉంటారో అసొంటోళ్లకు దండగలేసేటట్టు ఓ జీవో తీసుకురాండ్రి. అప్పుడు భయంతోనన్న మీ ప్రభుత్వాధికారులు చక్కగా డ్యూటీలు చేస్తారు, ప్రజలతో ఎన్నుకోబడ్డ పాలకులు కూడా పేయి దగ్గర పెట్టుకొని పని చేస్తారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ కాదట, తెలంగాణ ఆత్మగౌరవ పార్టీ అట. దినం తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటుందట. అప్పట్లో కేసీఆర్ సారు సీఎం కాగానే ఇప్పటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీ అంటే గులాబీ పార్టీ గొప్పతనం గురించి ఇప్పుడు అంత మంచిగా వివరిస్తున్న ఆయుగుర మంత్రుడు ఎవలే అంటే ఇగో అయ్యా దేశపతి శ్రీనివాస్ సారు ఇక కారు పార్టీ గురించి మీ దేవులాట సురువు చేయండి. చరిత్ర కడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు, అది తెలంగాణ తల రాతను మార్చిన నవ వసంత ఋతువు. వివక్ష దోపిడి విలయంలో విలవిలలాడిన వేదన, అస్తిత్వం కై ఆరాట పడిన ఆత్మగౌరవ భావన. పిడికిలెత్తిన కేసీఆర్ గొంతులో ప్రళయ గర్జన. బీఆర్ఎస్ 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 జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ,
నినదించే రుద్రవీణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, నినదించే రుద్రవీణ. జై తెలంగాణ. అయ్యా మరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ సారు ఏలుబడి మంచిగా ఉంటే ఎందుకు సారు ఈ తేప పబ్లిక్ కారు పార్టీని కానలేదు? మీ గులాబీ లీడర్లు కొందరు ప్రజల పాటలతోని అభివృద్ధి చూపెట్టిండ్రు తప్పితే కారు పార్టీ లీడర్లు మాత్రం చేతల్లో చూపెట్టలేకపోయిండ్రు. అందుకే ప్రజలు కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిండ్రు. అయినా ఎన్ని దినాలు మీ గొప్పలు మీరు చెప్పుకుంటారు? మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ పార్టీ సక్కదనం చేసిండ్రో, ఎంత ఎలుము చేసిండ్రో జనం చెప్పాలి. అట్లా చెప్పకుండా ఇట్లా మీరు చెప్పుకుంటుంటే మీకు మీరే లోటల రాళ్ళేసి లోపుకొని డబ్బా కొట్టుకున్నట్టు డప్పు కొట్టుకున్నట్టు ఉన్నదంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో మందుదందా రికార్డులనే బ్రేక్ చేసిందట. న్యూ ఇయర్ దావత్ వంకతోనే రాష్ట్రంలో పొట్టు మందమ్మకాలు అయినాయట. అటు లిక్కర్ దందానే కాదు, పోలీసు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా బాగానే అయినాయట. టెస్టులు చేస్తే అట్లా కూడా సర్కారుకు ఆమ్దాని గట్టిగానే వచ్చిందట. కేసులు కూడా గట్టిగానే అయినాయట. ఎంత ఏం కథ, ఎంత ఆమ్దాని వచ్చింది అంటే అన్నీ అరుచుకుందాం పాండ్రి. డిసెంబర్ 29, డిసెంబర్ 30, డిసెంబర్ 31 3 రోజుల్లోనే రాష్ట్రంలో ఏం తక్కువ 1000 కోట్ల కంటే ఎక్కువనే లిక్కర్ దందా నడిచిందట. 3 రోజులు కొందరు తాగుబోతులు పొట్టు మందుగొన్నారట. ఇట్లా డిసెంబర్ 30 తారీఖు ఒక్కనాడే 520 కోట్ల రూపాయల మందు అమ్మిర్రట. ఇట్లా మొత్తం మీద తెలంగాణలో ముక్కా సుక్కకైనంత గిరాకీ దేనికి కాలేదట. అటు లిక్కర్ పొట్టు అమ్మితే పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టుకుంటా కేసులు కట్టుడు కూడా బాగానే చేసిరట. వారం దినాల సందే తాగి రోడ్ల మీదకి రావద్దు, బండ్లు నడపొద్దు, ఇంట్లోనే తాగి ఇంటి లాదులతో ఉండురని పోలీసులు తలుపు పెట్టి చెప్తుంటే కొందరు మందుబాబులు కొలుపు పెట్టి ఇన్నట్టే చేసుకుంటా తాగి బండ్లు నడుపుకుంటా వచ్చిన వాళ్ళందరికీ నోట్లే పుల్ల పెట్టుకుంటా నోరు తిరగకుండా మాట్లాడుతున్న వాళ్ళ మీద కేసులు కట్టిరట రక్షక భటులు. ఒక హైదరాబాద్ కమిషనరేట్లనే 1198 కేసులు అయినాయట. కొందరు మందుబాబులు కూడా పోలీసులకు రాత్రిపూట బగబగమండే సూర్యుని చూపించినంత పనిచేసిరట. కొత్త ఏడాది పండుగ వచ్చుడేమో గాని షై సర్కారు గల్లా పెట్టే మాత్రం గల్లు మనిపించేటట్టే అయ్యింది. మరి ఎన్ని కోట్ల ఆమ్దాని వచ్చింది కాబట్టి ఇప్పటికన్నా 6 గ్యారెంటీలు పురోగమలు చేసే పని సర్కారు పెట్టుకుంటుందో పెట్టుకోదో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో సర్కారు దవాఖాన్లు ఎంత సత్రోలు ఉన్నాయంటే 4 డాక్టర్లు డ్యూటీలో ఉండి ట్రీట్మెంట్ చేయవలసింది పోయి సెప్రాసీలు దవాఖానను ఊడ్చేటోళ్ళు ట్రీట్మెంట్ చేసేంత దరిద్రంగా ఉన్నాయట. అంత దరిద్రంగా ఉన్నాయని ఎవరన్నారే ఏం కథరా అంటే వీడియో కూడా పట్టుకొని వచ్చినా చూడుండ్రి. ఏం దవాఖానం నడిపించడో ఏం కథనో. మరి ఉన్నాయి బంద్ చేయరాదు సప్పుడియాక. చూసినరా సెప్రాసీలు, సెక్యూరిటీలు, అట్లనే స్వీపర్లు అంతా కూడా ఇట్లా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తుర్రట. గాడిద పని గాడిద చేయాలంటారు, గుర్రం పని గుర్రం చేయాలంటారు. కానీ మెదక్ జిల్లా రామంపేటల సర్కారు దవాఖాన్ల మాత్రము అందుకు మొత్తం ఉల్టా ఉన్నది. పాము మంత్రం ఎరకలేనోడు పోయి తేలు తోకలు ఆవట్టిండి అన్నట్టు అసలు ట్రీట్మెంట్ అంటే ఏందో తెలియదు. ఏ దెబ్బ తాకితే ఏం మందు రాయాలనో, కుట్లు ఎట్లా వేయాలనో తెలవనోళ్ళు చీపిరి కట్టబట్టి దవాఖాన్ల అర్రలు ఊడ్చేటోళ్ళు, కట్టె పట్టుకొని పాటాకు దగ్గర కావలి కాసేటోళ్ళు, డాక్టర్లకు, కాంపౌండర్లకు, నర్సమ్మలకు షాయి నీళ్ళు అందించేటోళ్ళు, కాయిదాలు అందించేటోళ్ళే డాక్టర్ల లెక్క ట్రీట్మెంట్ అందిస్తున్నారట. మరి డాక్టర్లు ఏడికి పోయిండ్రంటే ఆ ఆసుపత్రిలో 4 డ్యూటీలో ఉండాలన్నట. కానీ ఒక్క డాక్టరే డ్యూటీలో ఉండట. తతిమ 3 డ్యూటీలకు డుమ్మాలు కొట్టిరట. ఆటో బోల్రబడి 8 మందికి దెబ్బలు తాకితే దవాఖాన కేసుకొస్తే ఇదే పరిస్థితి. అయ్యా దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు, మీరేమో మీ ప్రజల కోసం ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయంటారు. మీ ప్రజల కోసం ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకాన్ని జీతంగా తీసుకొని ప్రజలకు సేవలు అందిస్తారని మీరు గప్పాలు కొట్టుకుంటా గొప్పలు చెప్తుంటే మీ శాఖల కొలువులు చేసేటోళ్ళు కొలువులకు డుమ్మాలు కొడితే ఇట్లా పేషెంట్లకు సెప్రాసీలు, సెక్యూరిటీలే ట్రీట్మెంట్ చేస్తుర్రట. వాళ్ళకు ఏ మేరకు ఓ సూది ఇవ్వవలసింది పోయి ఓ సూది ఇస్తే ఆయన కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుకే ఊసిపోయింది అన్నట్టు కాగల. అంత పని దొంగలైన డాక్టర్లు అట్లా డ్యూటీలకు డుమ్మాలు కొడుతుంటే పెద్ద వైద్యాధికారులు హాజరు చెక్కింగ్ చేయకుండా వర్క్ రిపోర్టులు అడగకుండా ఏం కామాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పండ్లు దోముతుర్రా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయినరా, గట్టిగా అరుచుకోకపోయినరా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాల సారు సొంత ఇలాకా అయిన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఇందిరానగర్ మొత్తం నీళ్లతోనే నిండిపోతున్నదట. అగో ఇప్పుడు ఏం తుఫాను లేదు, వానలు కూడా పడతలేవు. అయినా ఇండ్లకు నీళ్ళు వచ్చుడేందే బాలన్న అంటారా? ఎందుకు వచ్చినాయో ఏం కథనో చెప్పుకుంటూ వస్తా పారి. చూసినరా, ఇది ఏపీ డిప్యూటీ సీఎంగా ఏలుబడి ఎలుగబెడుతున్న కొనిదెల పవనాలు సారు ఇలాకా అయిన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఇందిరానగరు. మరి వానలు పడి గల్లీల పొంట నీళ్లు నిండి ఇండ్లకు వస్తున్నాయా అంటే కాదు, ఊరిని ఆనుకొని పంట కాలువ ఉన్నదట. దాంట్లో పారుకుంటా పోవాల్సిన నీళ్లు మొత్తము పోరాక ఊళ్ళకు మలిగినాయట. అందుకే ఇంత పరిశాన వచ్చిందట. గుర్రపు టెక్క గుర్రం తోక లెక్కనే గుబురుగా పెరిగిందట. అట్లనే ఎదురైన ప్లాస్టిక్, చెత్త, చెదారం, మన్ను, మశానం మొత్తం నిండిపోయి జామ అయితే ఇంత ఆగానికి వచ్చిందట. బాధితులు బాధ చెప్తుండ్రు ఇనుండ్రి. చాలా సార్లు కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది. ఇందాక కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఇది మాకు సంబంధం లేదు, ఇది ఇరిగేషన్ పరిధిలో ఇది
ఇరిగేషన్ వాళ్ళు రావాలి దీనికి, అసలు మాకు సంబంధం లేదు, మేము మాట్లాడుతున్నాం వాళ్ళతో అంటున్నారు కమిషనర్ గారు. సరే సార్ మీరు మాట్లాడుతున్నారు, మాకు వాళ్ళ నెంబర్లు ఇవ్వండి అంటే నెంబర్లు లేవు మా దగ్గర అంటున్నారు. మాట్లాడినప్పుడు మాకు ఆ నెంబర్లు ఇవ్వాలి కదా సార్ మాకు. అది పోయి కొరిదల పవనాలు సారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీ వాడకట్టట. నువ్వు చెప్పమ్మా. నీ వాటర్ వచ్చేస్తుంటే కాలువ వచ్చేస్తుంటే పాములు గట్ట వచ్చేసి సంటి పిల్లలతో బయట ఉన్నామని సార్ లాగండి. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి, అసలు దీనికి పరిష్కారం అంటే తెలియట్లేదు. ఎవరిని అడిగినా సరే మాకు సంబంధం లేదు అంటున్నారండి. మరి దానికి ఏంటండి, ఓట్ల గురించి అయితే ఓట్లు వచ్చేస్తున్నారండి, అలాగండి ఇంటింటికి. ఆ ఓట్ల తర్వాత మేము ఇది చేస్తాము అది చేస్తాము అది ఇది అంటున్నారండి, ఎల్లు కొల్లెట్టేసుకుంటున్నారు. దీనికి పరిష్కారం ఏంటంటే మాకు తెలియదు, మమ్మల్ని అడగ మాకు తెలియదు అని అడుగుతున్నారండి. నువ్వు చెప్పమ్మా. పవన్ కళ్యాణ్ గారండి, పవన్ కళ్యాణ్ అండి పట్టించుకోలేదండి, ఓట్లు మాత్రం వచ్చేస్తున్నారండి. వర్షాలండి నించోనా కూడా లేదండి, అసలు నీరంతా వచ్చేసాయండి గదుల్లోకి. అయ్యా కొనిదెల పవనాలు సారు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు గాని మీ ఇలాకాలో ఉన్న ఇందిరానగర్ లో ఇది పరిస్థితి. తమరే పట్టించుకుంటలేరని అంటుర్రు. ప్రజలకు ఏ బాధలు లేకుండా చూసుకుంటా అన్న మీరు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినాక వాళ్ళ ఊసే ఎత్తుతలేరట. ఎందుకు సారు ఎస్సీ బిడ్డలంటే మీకు అంత చిన్న చూపు? ఈ ఏరియాలలో మీ ఓళ్ళు ఉంటలేరని ఇంత లాపర్బగా ఉంటుండ్రా అంటుండ్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. సాలినన్ని బస్సులు ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల ప్రయాణికులు అల్కగా ప్రయాణం చేస్తున్నారని బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్తున్న దానికి, బస్టాండ్ల పూట చూస్తున్న దానికి దునియా ఆస్మాన్ పరాకు ఉన్నదట. నక్కకు నాగలోకానికి ఉన్నంత ఓర్పాటు ఉన్నదట. బాలన్న ఇంతకు బస్సుల కోసం అంతగానం బాధలు ఏడున్నాయంటే చూడుర్రి. చూసినరా 55 మంది ఎక్కే సీట్లతోని ఉన్న బస్సు కాడ బెల్లం చుట్టూ ఈగలు కదా ముసిరినట్టు ఎంతమంది ఒక డోరు కాడ నిలబడి తన్లాడుతుర్రో. దస్తీలు వేసేటోళ్ళు దస్తీలు వేస్తుండ్రు, బ్యాగులు వేసేటోళ్ళు బ్యాగులు వేసుకుంటా, సీట్లు ఆపుకునేటోళ్ళు సీట్లు ఆపుకుంటా ఇంత తిప్పలు పడుతుర్రట. ఓ ఆడామైతే అద్దంలకెళ్ళే ఎక్కిపోయేదందుకు ఆమె పాటలు ఆమె పడుతున్నట్టున్నది కదా. మరి ఇది ఏడనంటే వికారాబాద్ జిల్లా తాండూరు బస్టాండ్ల ఎడుదికి పోయే బస్సు కోసం ఇంత తాన్లాట ఉన్నది అంటే తాండూరు నుంచి మహబూబ్ నగర్ కు పోయే బస్సు కోసము ప్రయాణికులు పిట్టకు పెట్టుకుని ఎదురు చూసినట్టు ఎదురు చూడంగా తొడిమెలేని కాయ తొపుక్కున రాలిపడ్డట్టు, తోకలేని సుక్క షుట్టుకున ఊసిపడ్డట్టు ఒక్కటంటే ఒకటే బస్సు వచ్చే వరకల్లా ఇగో ఇది పరిస్థితి. ఉచిత ప్రయాణాలు మంచిగా అవుతున్నాయి, సాలినన్ని బస్సులు వేస్తున్నాము, సాలకుంటే కొత్త బస్సులు తెప్పిస్తున్నాము, కొత్తగా మందిని కూడా కొలువులకు తీసుకుంటున్నామని చెప్తున్న బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు చూసిండ్రా. మీ బస్సుల శాఖ బస్టాండ్ కంటే అద్మానంగా తయారైనది. సీట్ల కోసం ఇన్ని పాటలు పడు ఉన్నది, ఇంతమంది ఎట్లా ఎక్కిపోతారు? ఉత్త పుణ్యానికి ఉచిత ప్రయాణాలు అంటిరి, ఫ్రీ బస్సులు అంటిరి. ఫ్రీ టిక్కెట్లు పెట్టినోళ్ళు అల్కగా ప్రయాణాలు అయ్యేందుకు కూడా ఎక్కువ బస్సులు పెట్టాలి కదా. ఇట్లా ముందు చూపు లేని నిర్ణయాలు తీసుకుని ఎందుకు ప్రజలతోనే ఆడుకుంటుర్రు? మీరు ఇట్లనే ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల జనం మీ ఎమ్మెల్యేల బతుకులతో ఆడుకునే కాడికి వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ హాస్టల్లో 20 దినాల సంది కూడు చక్కగా పెడతలేరట. అందులకు నీళ్లు కూడా వస్తలేవట. అట్లెందుకు మంచి తిండి పెడతలేరంటే నోటితోనే అనరాని చెవులతోనే ఇనరాని బూతులు మాట్లాడుకుంటా తిట్టుకుంటా వార్డెను అడిగినోళ్లను అరిగోసలు పెడుతున్నారట. ఎన్ని దినాలు ఓపిక పడతారు? అందుకే పోరగాళ్ళంతా సడగు మీదకి ఎక్కిర్రు. అగో చూసిండ్రా సిమ్మన చీకట్ల పిల్లల అవస్థ ఎట్లున్నదో. కంటి రెప్ప కొట్టినంత సేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో కరెంటు పోదని ఉప ముఖ్యమంత్రి కరెంటు మంత్రి కథలు చెప్తే కొత్త ఏడాది నాడే సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సీ గురుకులంలో కరెంటు లేదట. అంటే మల్లుబట్టి విక్రమార్క సారు చూసుకుంటున్న కరెంటు శాఖ తెలంగాణలో ఎంత ఎలిగిపోతున్నదో అర్థమైతలేదు. పాయగాన్లు చక్కగా లేవట. చీకట్లో ఎవరికైనా పాయగానకు వస్తే సారు బాత్రూమ్ కు పోవాలంటే నీళ్లు వస్తలేవంటే బయటకు పోండ్రని చెప్తురట. బయటకు బయలుకు పోతే చీకట్ల పురుగు బూసి ఏ పామో తేలో గరిస్తే ఏంది పరిస్థితి? అయ్యా ముఖ్యమంత్రి చదువుల మంత్రి యనుమల రేవంతాల సారు మీరేమో మెస్సు ఛార్జీలు పెంచినాము, మెనూల మార్పు తీసుకొచ్చినాము, హాస్టళ్లలో మంచి బువ్వ పెడుతున్నాము, మంచినీళ్లు ఇస్తున్నామని మీరు గప్పాలు కొట్టుకుంటా కొడంగల్ కాకరకాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు ఆందెపకాయ ఎంత పొడుగా అన్నట్టు మీరు చెప్తుంటే మీరు చెప్తున్న దానికి హాస్టళ్లలో చూస్తున్న దానికి మొగులుకు భూమికి ఉన్నంత ఓర్పాటు ఉన్నదట. ఇదేనా సారు మీరు చదువుల శాఖను చక్కదిద్దే తరీక? మీ మనమడో మనమరాలో మీ చుట్టాలో పక్కాలో ఈ హాస్టల్లో ఉంటే ఇట్లనే చూసుకుంటా ఊకుంటారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు సారు. మీరు ఇగరంగా ఇళ్లకు వచ్చినట్టు చేయ చూస్తుంటే కావాలని పొక్కిలి చూస్తున్నట్టు చేస్తున్న ఆ కంతిరి వార్డెన్లు ఎవ్వలో ఈడొక్క దగ్గరనే కాదు అన్ని దగ్గరలో అరుచుకొని వాళ్ళను కొలువులకెళ్ళి తీసేసి పేద విద్యార్థుల తల్లిదండ్రులలో చూసుకునే వార్డెన్లను కొలువులకు తీసుకోర్రి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళన్నా మంచిగా చూసుకుంటారేమో ఆలోచన చెయ్యండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
షేయి సర్కారు పెట్టిన ఫ్రీ బస్సు పథకం ఏమో కానీ ఆడబిడ్డలకు అవమానాలు తప్పితే ఆదుకున్నదైతే అంత పెద్దగా ఏం లేనట్టే ఉన్నదట. కొందరైతే ఎడుగుడుగా ఫ్రీ బస్సు పుణ్యాన ప్రయాణం గడుతుండ్రని మహిళలను మరీ అద్మానంగా చూస్తురట. ప్రయాణికుల పుణ్యాన ఫ్యామిలీని చదువుకునే కండక్టర్ కూడా ఇట్లా అంటే ఏమన్నట్టు మీరే కామెంట్ చేయండి. అగో చూసినరా ముసలిదానా దొంగముండా అనుకుంటా ఎట్లా మాట్లాడుతుండో. ఇంకా చూడుండ్రి కండక్టర్ సార్ ఏమంటుండో. కనీసం రెస్పెక్ట్ కూడా లేదా మీకు? జాబ్ చేసే వాళ్ళకి ఎందుకు అట్లా లంచం ఉండే? ఏమంటారు మాట్లాడతారు? ఎవరికైనా పంపిస్తాము. అట్లా మాట్లాడతావా? మీ అమ్మని అట్లా అంటావా? మీరు అట్లా మాట్లాడాలి. అందరూ నలుగురు నువ్వు అడిగినప్పుడు అవును నిన్ను అన్నప్పుడు అందరికి చెప్పాలి. హైదరాబాద్ పట్టణంలో ఉన్న అయత్ నగర్ డిపో లోకల్ బస్సులో ఎక్కిండ్రట. అయితే డోర్ దగ్గర ఉండొద్దు, ఇటు లోపలికి రాండ్రి అంటే పెద్ద మనిషి ముంగడికి వచ్చిందట. కండక్టర్ కు మరి ఏమనిపించిందో లేకుంటే ఆడబిడ్డలంటే ఎందుకంత కోపమో గానీ ఇట్లా బుద్ధున్నట్టు తిట్టుకుంటా కోపానికి వచ్చేసరికి బస్సులున్న ఆడోళ్ళంతా కూడా ఇట్లా ఉల్టా కండక్టర్ మీదకి శాననే కోపానికి వచ్చిర్రు. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, మరి మీరు రోడ్డు మీద బండ్ల మీద పోయినా కార్ల పోయినా జాగ్రత్తలు తీసుకోవాలని మంచిగానే పబ్లిక్ కు శుద్ధులు చెప్తుర్రు. మీ ఫ్రీ బస్సు పథకంలో కండక్టర్లకు ఆడబిడ్డలతో ఎట్లా మెదులుకోవాలనో నేర్పియలేదా సారు? వాళ్ళ ఇళ్లలో కూడా ఆడబిడ్డలు ఉంటారు, వాళ్ళను కూడా ఇట్లా గలీజ్గా తిడితే మంచిగుంటదా? ఎవరైనా మహిళలు మనోళ్లే వాళ్ళను తిట్టొద్దని మొదలు మీ కండక్టర్లకు డ్రైవర్లకు పిలుచుకొని ట్రైనింగ్ ఇప్పియండ్రి, అటెనక సిక్కి వాళ్లకు నౌకర్లు ఎయ్యిండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చలికాలం చల్లకుండా 7, 8, 9, 10 కొట్టేదాకా కూడా పొద్దుపొడుపు రాకుండా పైరలు వస్తున్నాయి. బండ్ల మీద పోయేటోళ్లకు తొవ్వలు గాన రాకుండా ఉన్నదంటే ఏమన్నట్టు? 2 దినాల సంది చలి ఏమన్నా చంపుతున్నదా? ఇప్పుడే ఇట్లుంటే ఇంకా సంక్రాంతి వరకల్లా ఇంకెట్లుంటుందో. ఈ చలికాలం వెళ్ళేదాకా సావు మరణమే ఉన్నది కదా. అగో చూసినరా హైదరాబాద్ రింగ్ రోడ్డు మీద రోడ్డు కనిపించకుండా ముసురు పెట్టినట్టే పొగ మంచు మొత్తం తొవ్వ కనిపించకుండా పొగలు ఎల్లినట్టే ఎల్లుతున్నది. 3 వద్దుల ముసురు లెక్క కురుస్తూనే ఉన్నది. ఓ 10 నిమిషాలు అట్లనే ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టి నిలబడితే వానల దడిచినట్టే వేసుకున్న బట్టలు అనేది దడిచిపోతున్నాయట. మబ్బుల పూట బండ్ల మీద పోయేటోళ్లకు బాగానే తిప్పలవుతున్నదట. సంక్రాంతి పండుగ రాకముందే సంకలు లాబట్టకుండా చలి పెడుతున్నది. ఇంకా పండుగ వరకు సంకలు కాదు కదా, ఏది కూడా లాబట్టకుండా పెట్టేటట్టే ఉన్నది కదా. చలికాలం మంచిది కాదు. పానం బాగలేనోళ్ళు ఏజి మీద పడ్డోళ్ళు కూడా అంతా కూడా జరా పైలం. సంటి పిల్లగాళ్ళకైతే గరం కోట్లు గరం కుళ్ళలు మప్లేర్లు సూటలు ఎయ్యిండ్రి. చలిలా బయటకు పోయి మంచులా తిరగొద్దు, మంచిగా ఇంట్లోనే ఉండాలి. అట్లనే బండ్ల మీద పోయేటోళ్ళు మెల్లగా పోవాలి. ఎదురుగా ఏం వస్తుందో కనిపించకుండా మంచు పడుతున్నది కాబట్టి పైలంగా పోవాలి, లేకుంటే టక్కర్లై పానాలే పోయే పరిస్థితి వస్తుందని అటు ఆఫీసర్లు అలర్ట్ చేస్తుంటే ఇటు డాక్టర్లు జాగ్రత్తలు చెప్తుండ్రు. కాబట్టి ఈ చలికాలం వెళ్ళేదాకా ఎంత పైలంగా ఉంటే మీ పానాలు అంత మంచిగా ఉంటాయి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటట్టునే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట తెచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా. సెలవు శరార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.